రైట్. ఇక ఖుషీ సినిమా 2001లో విడుదలైనప్పుడు ఏ విధంగా పవన్ మానియా చూపించిందో మనందరికీ తెలిసిందే. కలెక్షన్ల వర్షం కురిపించింది, పవన్ కి ఒక భారీ హిట్ ని కూడా అందించింది. అయితే ఖుషీ 2 సినిమా పవన్ కుమారుడు అకీరా నందన్ తో తీయాలని చెప్పి కూడా ఎస్జే సూర్య ఆశపడుతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే రేణు దేశాయ్ కూడా కొన్ని కామెంట్స్ చూశారు. అకీరా చిత్రం కోసం కూడా తాను వెయిట్ చేస్తున్నట్లు నిన్ననే ప్రకటించారు రేణు దేశాయ్. దానికి సంబంధించిన విజువల్స్ ఇప్పుడు చూద్దాం. I think I'm still a very small person in the industry. పెద్దవాళ్ళు మాట్లాడారు ఆల్రెడీ. సో నిజంగా ఇక్కడ దిస్ ఇస్ అ వెరీ బ్యూటిఫుల్ ఏరియా. ఐమ్ టెలింగ్ యూ. అంటే నాకు పదాలు రావట్లేదు. నేను చూసి నా కంట్రీ సైడ్ విజయవాడ నుంచి రాజమండ్రి ప్రయాణంలో ఇట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్. ఇట్ ఈస్ జస్ట్ బ్యూటిఫుల్ అంతే. అంటే ఒక హెవెన్ లైక్ ఇట్స్ అ గాడ్స్ బ్లెస్సింగ్ దట్ యూ గైజ్ ఆర్ ఇన్ దిస్ ఏరియా. అండ్ గోదావరి అండ్ మనము బేసిన్ కానీ యూఆర్ జస్ట్ బ్లెస్డ్ అదే అనొచ్చు. 100% చేస్తాను. ఇప్పుడు ఎన్నిసార్లు సెకండ్ ఇన్నింగ్స్ చేయాలి నేను అన్న? నాకు 4-5 సార్లు అయిపోయింది సెకండ్ ఇన్నింగ్స్. ఉన్నాయి 3 మూవీస్. నేను 2017లో మా టీవీతో నీతోనే డాన్స్ చేశాను. దాని తర్వాత టీవీలో ఎంత చేశాను. 2 years ముందు రవితేజ గారితో సినిమా చేశాను. ఇంకా చేస్తానున్నాను. మధ్యలో డైరెక్ట్ చేశాను. సో మా ఇన్నింగ్స్ ఎప్పుడు అవలేదు మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ అవటానికి. ఇట్స్ లైక్ రైడింగ్ అ బైసికల్. మీరు ఒకసారి సైకిల్ నేర్చుకుంటే మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ ఉండదు సైకిల్ నేర్చుకోవటం. అది ఇట్స్ అ పార్ట్ ఆఫ్ లైఫ్, మేకింగ్ ఫిల్మ్స్ అండ్ బీయింగ్ ఇన్ ఫిల్మ్స్. అబ్బా ఒక్కటి కూడా మీరు వదలరు నాకు. ఐఎమ్ ఆల్సో వెయిటింగ్. నేను మాటికి పదే ప్రతిసారి మీడియా ముందు ఏదో చెప్పినా అంటే మీ అన్నిటికన్నా ఐఎమ్ వెయిటింగ్. ఐఎమ్ ద మదర్. నేను తల్లి కదా, కన్న తల్లి నేను. సో మీ అందరికన్నా నాకు ఎంత ఉంటుంది. బట్ ఇట్ ఈస్ హిజ్ విష్. అతను ఎప్పుడు అంటే అంతే. కావాలేదా ఇప్పుడు దీని ఐశ్వర్యకి సినిమాకి ఏం కనెక్షన్ చెప్పండి. మీరు శ్రీధర్ గారిని అడగండి. I think I'm still a very small person in the industry. అకీరా నందన్ సినిమా గురించి అభిమానులు ఎంతగా వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరికన్నా ఎక్కువ ఆశగా ఉంది నాకు. కన్న తల్లినైనా నాకు అకీరా నందన్ సినిమా తీస్తే చూడాలని చెప్పి కూడా ఆశగా ఉంది అని చెప్పి అటు రేణు దేశాయ్ అన్నారు. దానికి సంబంధించిన విజువల్స్ ఇప్పుడే చూసాం. ఇక ఎస్జే సూర్య విషయానికి వస్తే ఇప్పటికే నటుడిగా తను కంఫర్ట్ గా ఉన్నానని దర్శకత్వం వైపు చూడటం ఎందుకని చెప్పి కూడా ఎస్జే సూర్య కొన్ని కామెంట్స్ చేశారు. మంచి కథ దొరికితే తప్ప ఆ సంగతి ఆలోచించనని కూడా ఆయన చెప్పేశారు. ఒకవేళ అకీరా కనుక ఈ సినిమాకి రెడీ అని చెప్తే ఖుషీ 2 చేద్దామంటే అప్పుడు సూర్యకి నో చెప్పే ఛాన్స్ కూడా ఉండదని మనం అనుకోవచ్చు. ఎందుకంటే నేను నటుడిగా కంఫర్ట్గా ఉన్నాను, దర్శకత్వం వైపు ఇప్పట్లో చూసే అవకాశాలు లేవు, నాకు అటువంటి ఆలోచన లేదంటున్నారు ఎస్జే సూర్య. మరి అకీరాతో ఖుషీ 2 ప్లాన్ చేయడానికి అయితే ఆయన సిద్ధంగా ఉన్నారు. అసలు ఈ ఖుషీ 2 ప్రాజెక్ట్కి సంబంధించి ఎస్జే సూర్య కూడా కొన్ని కామెంట్స్ చేశారు. దానికి సంబంధించిన విజువల్స్ ఒకసారి చూద్దాం.